गिरिवरधारी यशोदनंदना व्रज जनरंजना यशोदनंदना व्रज जनरंजना यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदा नंदना व्रज जनरंजना यशोदा नंदना व्रज जनरंजना यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी नैन्थ कैंडल తీసుకురా నైన్త్ క్యాండిల్ తెలుగు తీసుకురా जय राधा माधव कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे చాలా తెలుగు నైన్త్ క్యాండిల్ తీసుకోండి నైన్త్ క్యాండిల్ తెలుగు కొత్త తీసుకొని చెప్పండి కొత్త తీసుకోండి हरे कृष्णा 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 हरे 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 राम
రామ రామ హరే హరే Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. ओम विष्णुपाद परमहंस परिराजकाचार्य स्तोत्र शत श्री श्रीमदवे चरणारविंद भक्ति वेदांत स्वामी प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव की जय। रामाचार्य श्री हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तों की जय। श्री राधा कृष्ण गोप श्याम कुंड राधा कुंजगिरि गोवर्धन की जय। श्री वृंदावन धाम की जय। श्री नवद्वीप धाम की जय। गंगा मई की जय। यमुना मई की जय। भक्ति देवी की जय। तुलसी देवी की जय। समवेत भक्त वृंद की जय। समवेत भक्त वृंद की जय। समवेत भक्त वृंद की जय। गौर प्रेमानंदे। తెలుగు 9th క్యాంట్ అడిగాను 10 నిమిషాల నుంచి ఇద్దరు వెళ్ళారు ఇంకో రాలేదు ఎవరైనా ఒకరు ఫాస్ట్గా వెళ్ళి కొంచెం బుద్ధి ఉన్న వాళ్ళు ఫాస్ట్గా తీసుకున్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం నవమ స్కందం అధ్యాయం అంబరీషుని ఎడ దుర్వాసమని అపరాధం అనొచ్చుట. శ్లోకం 66. మయి నిర్బద్ధ హృదయ సాధవ సమదర్శన వశే కుర్వంతి మాం భక్త్యా సత్స్త్రియా సత్పతిం యథా. భావం భాష్యమిచ్చిన అభయచరణారవింద భక్తి వేదాంతం ప్రభుపాల వారు. పతివ్రతయగు స్త్రీ సేవ ద్వారా మంచివాడగు భర్తను వశము చేసుకున్నట్లుగా సమదర్శులు హృదయమున నాయందే పూర్తిగా అనురక్తులైన వారు నగు విశుద్ధ భక్తులు నన్ను వశము చేసుకొందురు. భాష్యం. ఈ శ్లోకమున సమదర్శన అను పదము ప్రధానమైనది. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షసి సమస్సర్వేషు భూతేషు అని భగవద్గీత యందు ధృవపరచబడినట్లు వాస్తవమునకు విశుద్ధ భక్తుడే సమదర్శి అయ్యుండును. మనుజుడు విశుద్ధ భక్తుడైనప్పుడే విశ్వజనీన భ్రాతృత్వము సాధ్యపడును. పండిత సమదర్శిన. విశుద్ధ భక్తుడు తన స్థితిని, భగవంతుని స్థితిని, జీవునికి భగవంతుని గల సంబంధమును ఎరిగి ఉన్నందున నిజముగా పండితుడయ్యుండును. ఆ విధముగా అతడు ఆధ్యాత్మిక జ్ఞానపూర్ణుడై సహజముగానే ముక్తుడగును. అందువలన అతడు సర్వులను ఆధ్యాత్మిక స్థాయిలో గాంచును. సకల జీవుల సుఖ దుఃఖమును అతడు తెలుసుకొనగలుగును. తనకేది సుఖమో ఇతరులకు కూడా అది సుఖమనియు, తనకేది దుఃఖమో ఇతరులకు కూడా అది దుఃఖమనియు అతడు ఎరుగును. అందువలన ఎల్లరి ఎడ అతడు దయామయుడయుండును. దీన్ని గూర్చి ప్రహ్లాదుడు ఇలా పలికెను. శోచేతతో విముఖ చేతస ఇంద్రియార్థ మాయా సుఖాయ భరం ఉద్వతో విమూఢాన్
భగవంతుని ఏడ అనురక్తి లేని కారణమునే జనులు సాంసారిక క్లేశమును అనుభవింతురు. కనుక జనసామాన్యమును కృష్ణ భక్తి భావనా స్థితికి ఉద్ధరించుటే విశుద్ధ భక్తుని ముఖ్యమైన కార్యమయ్యుండును అని ఇప్పుడు వెళ్ళాడా మాది. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః. వందేం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథామితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాం సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ ముఖాంకరోతి వాచారం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీ గురుందిరతారు. సో ఇక్కడ దుర్వాసమునికి నారాయణ మధ్యలో సంభాషణ జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క 8 శ్లోకాలకు శ్రీల విశ్వనాథ చక్రవర్తాకుల యొక్క భాష్యాన్ని, కొన్ని జీవగోస్వామి యొక్క భాష్యాన్ని, ఇంకొన్ని భాగవతంలో సంబంధించిన శ్లోకాలను శ్రీల శివరాం మహారాజ్ దాన్ని ఒక పుస్తకంగా రాశారు. అదే సాధవో హృదయమయం. చాలా మందికి చాలా సందేహంగా ఉంది, ఇంతవరకు ఈ సంభాషణ ఎప్పుడు వినలేదు, ఎలా ఎక్కడి నుంచి వచ్చింది అనేసి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. సో ఇది ప్రామాణికమైనటువంటి పుస్తకమే. ఇది ఆచార్యుల నుంచి వివరించినటువంటి యొక్క భాష్యమే. సో ఈ శ్లోకంలో మనం చూస్తే ఇక్కడ నారాయణ చెప్తున్నాడు, ఏ విధంగా పతివ్రతయగు స్త్రీ తన యొక్క సేవ ద్వారా, ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం సేవ ద్వారా మంచివాడకు భర్తను వశం చేసుకుంటారో, అదేవిధంగా సమదర్శులు అంటే శుద్ధ భక్తులు అందరినీ కూడా సమంగా చూస్తారు. ఎవరైతే వాళ్ళ యొక్క హృదయంలో ఎప్పుడు కృష్ణుని పట్ల అనురక్తి కలిగి ఉంటారో, అంటే వాళ్ళ యొక్క పూర్తి హృదయం కృష్ణ అనురక్తి పైన ఉంటుందో, అలాంటి భక్తులు నన్ను వశం చేసుకుంటారనేసి నారాయణ చెప్తున్నారు. అదేవిధంగా భార్య పూర్తిగా తన యొక్క హృదయంలో భర్త మాత్రమే ఉంటాడు. సో అలాంటి భార్య, అలాంటి పాతివ్రత్యాన్ని వహించేటువంటి భార్య భర్తను అధీనం చేసుకుంటారు. సో దీన్ని బట్టి ఇంకా కొన్ని సంభాషణ జరుగుతూ ఉంది దుర్వాసమది పట్ల. ఓ వైస్ బ్రాహ్మణ, said the Lord playfully, I have discovered the spontaneous stage of Atma Nivedana in which devotees surrender body and soul to me. You should learn from these saints how to see all living entities equally. అంటే ఇక్కడ ఈ యొక్క బ్రాహ్మణంతో దుర్వాసనతో భగవంతుడు జస్ట్ ప్లేఫుల్గా మాట్లాడుతున్నాడు అనమాట. నేను మీకు ఆత్మ నివేదనం గురించి అంతా కూడా చర్చించాను. ఏ విధంగా నా యొక్క భక్తులు వాళ్ళ యొక్క ఆత్మను, శరీరాన్ని పూర్తిగా నా యందు సమర్పించుకుంటారో నీకు వివరించాను. సో అలాంటి యొక్క సాధువుల నుంచి నువ్వు నేర్చుకోవాలా, ఏ విధంగా వాళ్ళు అందరినీ సమదృష్టితో చూస్తారు. ఓ లార్డ్, డూ యు నాట్ థింక్ దట్ ఐ హావ్ సచ్ విజన్? అంటే నేను సమదృష్టిలో లేదనుకుంటున్నారా? అంటే ప్రత్యేకంగా వాళ్ళు ఏమంటే నిరాకారవాదులు, లేదంటే మాయావాదులు, వాళ్ళు యొక్క అందరినీ సమానంగా చూస్తారు. వాళ్ళు అందరూ సమానం అంటారు వాళ్ళు. సో వాళ్ళు చాలా పేరు ప్రఖ్యాతి చెందినటువంటి వాళ్ళు సమదృష్టితో చూడడం. సో భగవంతుడేంటి మాకే అడుగుతున్నాడు, మాకు ఆ విజన్ లేదనేసి, భక్తుల నుంచి నేర్చుకోవాలంటున్నాడు అనేసి, నాకు ఆ దృష్టి లేదనేసి అడుగుతున్నాడు. అండ్ నారాయణ చెప్తున్నాడు నో, లేదని చెప్తున్నాడు. బట్ ష్యూర్లీ అక్నాలెడ్జ్ ఆఫ్ ద సోల్స్ ప్రెజెన్స్ ఇన్ ఆల్ లివింగ్ ఎంటిటీస్ కన్స్టిట్యూట్ సమదర్శన. అంటే ప్రతి జీవిలో ఆత్మ ఉంటుంది, ప్రతి జీవిలో ఆత్మ చూడడం అది యొక్క సమదర్శనమే. మనం భగవద్గీతలో కూడా శ్లోకం చూడవచ్చు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే శుని చైవ స్వపాకేచ పండిత సమదర్శన. సో పండితుడు ఏం చేస్తాడు, విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణి యందును, విద్యా వినయ సంపన్న బ్రాహ్మణుడు ఎలా చూస్తాడు,
శునిచైవ స్వపాకేచ అంటే ఇక కుక్క మాంసం ఇక చండాలుని, తర్వాత ఏనుగును, అన్ని జీవులను సమానంగా చూస్తాడు. ఎందుకంటే అందరిలో ఆత్మను ఆయన దర్శిస్తాడు. ఇట్ ఈస్ ఎ పార్షియల్ రిఫ్లెక్షన్ ఆఫ్ రియల్ సమదర్శన. Seeing everyone equally is only possible when in all creatures one sees me along with the individual soul. But the impersonalist like you never developed the awareness of me. So how could you be a real Samadarshi? If you are, then you would conduct yourself in the way real Samadarshi do. సో ఇక్కడ నారాయణ ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క అద్వైతవాదులు లేదంటే నిరాకారవాదులు అన్ని జీవుల్లో ఆత్మను చూస్తారు. కానీ ఆత్మతో పాటు ఎప్పుడైతే పరమాత్మను చూస్తారో, భగవంతుని చూస్తారో, అప్పుడు అతను నిజమైనటువంటి ఒక సమదర్శి. కేవలం ఆత్మను చూడడం అది పాక్షికమైనటువంటి యొక్క సమదర్శత్వం. సో నన్ను చూడకుండా ఎలా మీలాంటి నిరాకారవాదులు ఎలా యొక్క సమదృష్టిని మీరు పెంపొందించుకుంటారు? ఎలా మీరు నిజమైనటువంటి సమదర్శులు అవుతారనేసి నారాయణుడు ప్రశ్నిస్తున్నాడు. దుర్వాసుడు అడుగుతున్నాడు, వాట్ ఈస్ దట్ కండక్ట్ ఓ లార్డ్? అసలు ఏమది, అది ఎలాంటి కండక్ట్ అనేసి అడుగుతున్నాడు. ఏ విధంగా అడుగుతాడు? One with true vision of equality sees others' happiness and distress is one's own. In other words, a truly liberated soul has fully empathy for others. You have heard this teaching of mine many times. Brahmabhuta prasannatma na shochati na kankshati samassarveshu bhuteshu madbhakti labate param. సో నారాయణ చెప్తున్నాడు, నిజమైనటువంటి ఒక దృష్టి అందరినీ సమానంగా చూడడం అంటే వాళ్ళ యొక్క సుఖ దుఃఖాలను మన సుఖ దుఃఖాలుగా చూడడం. ఇతరులు దుఃఖిస్తే మన దుఃఖంగా చూడడం, ఇతరులు సుఖిస్తే మన సుఖంగా చూడడం. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ యొక్క ముక్తులు ఎవరైతే ఉంటారో మహాత్ములు, వాళ్ళు ఎప్పుడు ఇతరుల పట్ల దయా సానుభూతిని కలిగి ఉంటారు. నా యొక్క బోధనలు ఎన్నోసార్లు వినుంటావు. ఉదాహరణకు నేను భగవద్గీతలో చెప్పాను. ఏం చెప్పాను? బ్రహ్మభూత ప్రసన్నాత్మ. ఎవరైతే బ్రహ్మభూత స్థాయిలో నెలకొని ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా శోకించడు, ఎప్పుడు ఎలాంటి కోరికలను కోరుకోడు. ఆయన అందరి పట్ల, అన్ని జీవుల పట్ల ఆయన దయను కలిగి ఉంటాడు. సమస్సర్వేషు భూతేషు. సో అలాంటి భక్తునికి నా యొక్క భక్తి లభిస్తుంది, అలాంటి ఆధ్యాత్మికవాదికి అని చెప్తున్నాడు భగవద్గీతలో. ఓ లార్డ్ టెల్ మీ, సారీ ఇక్కడ భగవంతుడు మాట్లాడుతున్నాడు. ద లార్డ్ ఆస్క్డ్, టెల్ మీ ఓ సేజ్, వుడ్ యు లైక్ టు బి కిల్డ్ ఫర్ టేకింగ్ ఏ సిప్ ఆఫ్ వాటర్? సో భగవంతుడు అడుగుతున్నాడు, నువ్వు చెప్పు ఓ ముని, నువ్వు ఒక చిన్న బుక్క నీళ్లు తాగితే, కొంచెం నీళ్ళు తాగినంత మాత్రం నువ్వు ఆయన చంపాలనుకుంటున్నావు? దుర్వాసుడు, నో, కాదు. దెన్ వై సెంటెన్స్ అంబరీష్ మహారాజ్ టు సచ్ ఎ ఫేట్? మరి ఎందుకు ఈ యొక్క అంబరీష్ మహారాజ్కి అలాంటి భాగ్యం కలిగింది, అలాంటి దురదృష్టం కలిగింది? అండ్ దుర్వాస వాజ్ సైలెంట్, అండ్ నిశ్శబ్దంగా ఉన్నాడు. ద లార్డ్ రిప్లైడ్, భగవంతుడు సమాధానం ఇస్తున్నాడు, ఐ విల్ టెల్ యూ వై. Because you do not see his distress as your own. Rather, you concerned only with your own happiness. That is why I say that you are not Samadarshi. ఎందుకని నేను చెప్తాను? ఎందుకంటే ఆయన యొక్క దుఃఖాన్ని నీ యొక్క సొంత దుఃఖంగా నువ్వు చూడలేదు. అదే కాకుండా నీ యొక్క సొంత ఆనందం కోసం నువ్వు చూసావు కేవలం. సో అందువల్ల నేను అంటున్నా, నువ్వు సమదర్శి కాదనే చెప్తున్నాను నేను. లిజన్ దుర్వాస, వెన్ ప్యూర్ డివోషన్ awakens in you, then like King Ambarish, you will not only conquer the relatives of the cold and heat, happiness and distress, anger and thirst, but you will eager to awaken pure devotion in others. When you have attained such equal vision, then you will study on the spiritual platform from which you will gain increasing
అటాచ్మెంట్ టు మీ. సో ఇక్కడ నారాయణ చెప్తున్నాడు, ఎప్పుడైతే దుర్వాసునితో మాట్లాడుతున్నాడు, నీలో ఈ యొక్క శుద్ధ భక్తి అనేది ఉదయిస్తుందో, అంబరీష్ మహారాజ్ లాగా, నువ్వు ఏదైతే అంటే ఈ యొక్క శీత ఉష్ణముల పట్ల, సుఖ దుఃఖముల పట్ల, అంటే ఆకలి దప్పికల పట్ల దాన్ని జయించడమే కాకుండా నువ్వు ఇతరుల్లో శుద్ధ భక్తిని ఇవ్వడానికి నువ్వు ప్రయత్నిస్తావు. ఎప్పుడైతే నీలో అలాంటి దృష్టి కలుగుతుందో, అందరినీ సమానంగా చూసి అందరికీ శుద్ధ భక్తిని ఇవ్వాలనుకుంటావో, అప్పుడు నువ్వు ఈ యొక్క అంబరీష్ మహారాజుగా అట్లాంటి ఆధ్యాత్మిక స్థాయికి వస్తావు. అప్పుడు నా పట్ల నువ్వు ఆసక్తి స్థాయికి నువ్వు వస్తావు, నా పట్ల ఆకర్షణ పొందుతావు. Durvasa was pensive. How strong the Lord illusory potency was. While he thought himself an accomplished ascetic, the Lord was exposing Durvasa to be attached neophyte. Through all his years, he had missed the essence of Vedic studies, the purpose of austerities, the goal of his sacrifice and hymns. He had missed loving attachment to the Lord. O Lord, since I am not very intelligent or qualified, please illustrate what attachment to you is like. సో ఇక్కడ దుర్వాసుడు చాలా బాధపడుతున్నాడు. ఇలా యొక్క భగవంతుని యొక్క మాయాశక్తి ఎంత శక్తివంతమైనటువంటిది. ఆయన ఎన్నో సాధించాడు దుర్వాసుడు. ఆయన భావిస్తున్నాడు, ఎన్నో సాధించాను ఈ యొక్క తపశ్శక్తి ద్వారా. కానీ భగవంతుడు నన్ను ఒక కనిష్ట స్థాయి వానిలాగా చూస్తూ ఉన్నాడు, ఒక కొత్త వానిలాగా చూస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలు వైదిక శాస్త్రాలన్నీ కూడా చదివాడు, ఎన్నో తపస్సులు చేశాడు, ఎన్నో మంత్రాలు ఉచ్చరించాడు. అయినప్పటికీ ఆయన సారమంతా కూడా నేను మిస్ అయిపోయాను అనుకుంటున్నాను. నేను భగవంతుని పట్ల యొక్క అటాచ్మెంట్ను పొందలేకపోయాను, యొక్క ఆకర్షణ పొందలేకపోయాను భావిస్తున్నాను. సో నేను బుద్ధి కలిగినటువంటి వాడిని కాదు నేను. సో దయచేసి నీ పట్ల ఎలా ఆకర్షణ నేను పెంపొందించుకోవాలా, అంటే ప్రేమను పెంపొందించుకోవాలా నాకు చెప్పమనేసి దుర్వాసుడు అడుగుతున్నాడు. యాక్చువల్లీ ఈ సంభాషణ అంతా కేవలం దుర్వాసును తిట్టడం కాదు ఇక్కడ. అంటే మెయిన్ ఏమంటే ఈ యొక్క విశుద్ధ భక్తి యొక్క ఔన్నత్యం ఎంత ఉంది అంటే, ఇక కర్ములు, జ్ఞానులు, ధ్యానులు ఎలా వాళ్ళ జీవితాన్ని వృధా చేస్తారు. ఇక జ్ఞానం వల్ల, తర్వాత ఈ యొక్క కర్మ వల్ల, ఈ యొక్క ధ్యానం వల్ల ఎంత మనలో ఈ నిరాకార వాదం వల్ల ఎంత మనం భ్రమ చెందుతాం. ఎన్ని కోట్ల జన్మలు. అందుకనే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, బహునానాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సహా మహాత్మా సుదుర్లభ. కొన్ని కోట్ల జన్మలు చేస్తేనే తప్ప, ఎన్నో కోట్ల జన్మలు కర్మిగా, కొన్ని కోట్ల జన్మలు జ్ఞానిగా, కొన్ని కోట్ల జన్మలు జ్ఞానిగా అయితే అప్పుడు వాసుదేవుడు పరమోన్నత తెలుసుకుంటాడు. అంటే ఏదైతే మనకు లభించిందో ఈ యొక్క శుద్ధ భక్తి సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇక భక్తి యొక్క ఔన్నత్యం చాలా అత్యున్నతమైననేసి ఈ యొక్క సంభాషణ అనేది నిరూపిస్తుంది. కేవలం ఇక్కడ దుర్వాసుని మందలించడమే కాదు ఇక్కడ పాయింట్. దుర్వాసుని ఎలా మందలిస్తున్న విషయం కాదు ఇక్కడ. సో భగవంతుడు జ్ఞానుల్ని అందరినీ మందలిస్తున్నాడు, ధ్యానులందరినీ మందలిస్తున్నాడు, కర్ములందరినీ మందలిస్తున్నాడు. ఎవరికైతే భక్తి పట్ల విశ్వాసం లేదో, భగవంతుని యొక్క రూపం పట్ల, భగవంతుని పట్ల నామం పట్ల, భగవంతుని యొక్క గుణాల పట్ల, భగవంతుని యొక్క లీలల పట్ల, భగవద్భక్తుల పట్ల ఎవరికైతే ప్రేమ అనేది లేదో, ఆకర్షణ అనేది లేదో, వాళ్ళందరినీ కూడా భగవంతుడు మందలిస్తున్నాడు. ఇక్కడ ఏదో మనం అనుకోదు, ఆయన అపరాధం చేశాడు, ఆయన తిడుతూ ఉన్నాడు, మనం వింటూ ఉన్నాం. దానికోసం కాదు ఇది ఈ సంభాషణ. ఆచార్యులు అలా మనకు విశదీకరిస్తారన్నమాట, దానిలో సారాన్ని అంతా తీసుకోవడానికి. ఉదాహరణకు కృష్ణుడు అర్జున్ అంటున్నాడు, నపుంసకత్వం వీడు, అంటే నపుంసకులాగా చెప్తున్నాడు అర్జునుడు చాలా పవర్ఫుల్ ఫైటర్, ఆయన ఎందుకు భగవంతుడు నపుంసకుడు అంటాడు? మనందరినీ అంటున్నాడు. ఎవరైతే దేహాత్మ బుద్ధిలో ఉంటున్నారో వాళ్ళని నపుంసకులు అంటున్నాడు. కృష్ణుడు అర్జునుని చాస్తే చేస్తున్నారు. సో ఆయన మందలిస్తున్నారు. సో ఇక్కడ కేవలం దుర్వాసునే మందలిస్తలేరు, అందరినీ మందలిస్తున్నారు.
ద లార్డ్ వాజ్ ప్లీజ్ దట్ హ్యూమిలిటీ వాజ్ అవేకనింగ్ ఇన్ ద సేజ్. చూడండి, జ్ఞానిలో కూడా ఇక వినయం అనేది వచ్చింది. జనరల్గా జ్ఞానులు ఎలా ఉంటారంటే అహంకారంగా ఉంటారు. అహం మమేతి, సోహం, నేనే భగవంతుని, అన్నీ నేనే, అన్నీ నాలో ఐక్యమైపోతాయి అనేసి. సో అతనిలో కూడా వినయం వచ్చింది. ఎందుకు? భగవంతుని యొక్క సాంగత్యం, భగవంతుని నుంచి వింటూ ఉన్నాడు ఆయన. ఇంక్లైన్ టు ఇన్స్ట్రక్ట్ దుర్వాస ఫర్దర్. సో ఎప్పుడైతే ఆయనలో యొక్క వినయం వచ్చిందో భగవంతుడు ఇప్పుడు చెప్పాలనుకుంటాడు. మనం మొదట్లో చూడొచ్చు, ఆయన కొంచెం వ్యతిరేకిస్తూ ఉన్నాడు, కొంచెం ఒక డౌట్ఫుల్గా ఉన్నాడు, ఆయన క్యారెక్టర్ కొంచెం, అందుకనే నారాయణ కొంచెం కోపం అవుతున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే, ఒకవేళ నిరాకారవాదులు కానీ మాయావాదులు కానీ ఎవరైనా మారాలనుకుంటే కొంచెం వినయంగా ఉండాలి. వినయంగా ఉంటే భగవంతుడు లేదంటే భక్తులు ఎవరో ఒకరు రక్షిస్తారు. వాళ్ళ ఆ యొక్క మాటలు మనకు అర్థమవుతాయి. ఈ సెడ్, నారాయణ చెప్తున్నాడు, ఏ డివోటీస్ అటాచ్మెంట్ టు మీ ఈజ్ లైక్ అటాచ్మెంట్ టు ద చేస్ట్ వైఫ్ టు అవర్ హస్బెండ్. భక్తుల యొక్క ఏదైతే బంధం ఉందో, ఏ విధంగా భార్య తన పట్ల, పతివ్రత అయినటువంటి భార్య తన భర్త పట్ల ఉన్నటువంటి యొక్క బంధం లాంటిది. Since conjugal love is a confidential sentiment, only its psychological and behavioral symptoms readily lead themselves to the observation and description. Srimati Draupadi once described those symptoms to the Satyabhama in this way. So ఇక్కడ నారాయణ చెప్తున్నాడు, ఏదైతే యొక్క ప్రేమ ఉందో, పతివ్రత అయినటువంటి భార్యాభర్తల ప్రేమ, ఇది మానసికమైన అంటే ఒక కాన్ఫిడెన్షియల్ సెంటిమెంట్, చాలా రహస్యమైనటువంటిది ఇది. ఈ యొక్క లక్షణాలన్నీ కూడా, ఈ యొక్క వివరణలన్నీ కూడా ద్రౌపది సత్యభామతో, తర్వాత ఇతర రాణులతో ఆమె వివరిస్తూ ఉంది. ఇలాంటి ఆ యొక్క సంబంధం అనేసి ద్రౌపది మాట్లాడుతూ ఉంది సత్యభామ మిగతా ఇతర రాణులతో. In my opinion, service to the husband is the eternal virtue of the woman. The husband is the wife's God and her sole refuge. By serving him, she pleases even Supreme Lord himself, thereby attains highest destination. సో ద్రౌపది చెప్తా ఉంది, నా యొక్క అభిప్రాయం ఏమంటే, ఈ యొక్క భర్తకు సేవ చేయడం నిత్యమైనటువంటి యొక్క భాగ్యం ఆ యొక్క స్త్రీకి. భార్యకు భర్తే దైవం, పూర్తి ఆశ్రయం, సంపూర్ణ ఆశ్రయం. అతన్ని సేవించడం ద్వారా భర్తను సంతృప్తి చేయడమే కాకుండా దేవాది దేవుని కూడా సంతృప్తి చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఆమె అత్యున్నతమైనటువంటి యొక్క లక్ష్యాన్ని ఆమె చేరుకుంటుంది. ఈ ఆధునిక కాలంలో ఈ విషయం ఎవరు ఒప్పుకోరు. ఎందుకు భార్యకు భర్త సేవ చేయాలి? భార్య జాబ్ చేస్తుంది, భర్త జాబ్ చేస్తుంది, భార్య ధనం సంపాదిస్తుంది, భర్త ధనం సంపాదిస్తుంది. వాళ్ళు కూడా టీషర్ట్ జీన్స్ వేస్తున్నారు, వీళ్ళు కూడా టీషర్ట్ జీన్స్ వేస్తున్నారు. వాళ్ళు చదువుకుంటున్నారు, వీళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటున్నారు. వాళ్ళు నాయకులు అవుతున్నారు, వీళ్ళు నాయకులు అవుతున్నారు. ఇంకా వీళ్ళకే ఎక్కువ ఓట్లు వస్తున్నాయి, ఇంకా స్త్రీలకే ఎక్కువ జాబ్లు వస్తున్నాయి, ఇంకా స్త్రీలే ఎక్కువ పాపులర్ అవుతున్నారు. సో ఎందుకు? వాళ్ళకు ధర్మం అనేది తెలియదు. ఆధునిక కాలంలో వాళ్ళు శాస్త్రాన్ని ఎవరు చదవట్లేదు, వైదిక సంస్కృతి నుంచి ఎవరు నేర్చుకోవట్లేదు. అది దురదృష్టకరం. అందువల్ల ఈ విషయం వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. Abandoning vanity and subduing the desire and wrath along with other wives, I serve my husband with attention. I do not feel my position of servitude to the degraded one, and I restrain jealousy by remaining devoted. యాక్చువల్లీ సత్యభామ ఇతర రాణులందరితో కలిసి అడుగుతుంది, ఎలా ద్రౌపది ఆమె సేవ చేస్తుంది. 5 భర్తలు, ఆమె ఒకరు కాదు, 5 మామూలుగా. సో ఆమె చెప్తుంది, ఆమె తన యొక్క కోరికలను, తన యొక్క కోపాన్ని అన్నీ అణుచుకొని ఇతరుల భార్యలతో, అంటే ఇంకా వేరే భార్యలు కూడా ఉన్నారు, ద్రౌపది ఒక్కతే కాదు, ఇతర భార్యలతో ఆమె కలిసి వాళ్ళ పట్ల ఎలాంటి అసూయ పొందకుండా, వాళ్ళ పట్ల ఎలాంటి జెలస్ లేకుండా
నా యొక్క స్థానాన్ని నేను ఎప్పుడు కూడా సేవకురాలుగా, డిగ్రేడెడ్ అంటే నేను చాలా నీచమైనటువంటి దానిగా నేను నా యొక్క భర్తలకు నేను సేవ చేస్తానని ద్రౌపది చెప్తున్నాను. అంటే అందరికంటే గొప్పదానిగా భావించాలి, అందరికంటే నీచమైనటువంటి దాన్ని. సో ఆమె ఇతరుల పట్ల అసూయ లేకుండా అన్నీ కూడా అంచుకుంటూ, అంటే అందరి పట్ల ఎంతో కొంత మిస్అండర్స్టాండింగ్ కూడా వస్తుంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు భక్తుల మధ్య కూడా ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి, ఎన్నో. బట్ అవన్నీ కూడా అంచుకొని భగవంతునికి సేవ చేయడం. అంటే ఆధునిక కాలంలో ఒక భార్యనే కష్టం, ఇంతమంది భార్య ఎట్లా అని మనకన్నా ప్రశ్న రావచ్చు, ఒక భార్య ఉంటే ఎన్నో సమస్యలు. బట్ వైదిక సంస్కృతిలో ఉండేవారు. నాకు తెలిసిందే, చిత్రకేతు మహారాజు 1,000,000 మంది భార్యలు, ఆయన సంతానం జన్మిస్తే వాళ్ళంతా కూడా విషమిస్తారు ఆయనకు, మళ్ళీ అతని పట్ల ఏమైనా అవుతుందనేసి. ఆ విధంగా ఉంటుంది. ఇతర భార్యలకు అసూయ, ఈర్ష్య ఉంటుంది. సో అవన్నీ ఉన్నప్పటికీ ఇంకా ఆమె సేవకురాలుగా, ఆమె అందరికంటే తక్కువగా భావించి తన యొక్క భర్తకు సేవ చేస్తుందని చెప్తుంది. ఐ నైదర్ బాత్, స్లీప్ నార్ ఈట్ బిఫోర్ మై హస్బెండ్. నా యొక్క భర్త తినకుండా, లేదంటే స్నానం చేయకుండా, నిద్రపోకుండా నేను వెళ్ళాను. అంటే నా యొక్క భర్త తిన్న తర్వాతనే నేను తీసుకుంటాను, భర్త నిద్రపోయిన తర్వాతనే నిద్రపోతాను, భర్త స్నానం చేసిన తర్వాతనే నేను స్నానం చేస్తాను. ఆర్ ఈవెన్ బిఫోర్ అవర్ సర్వెంట్ అండ్ ఫాలోవర్స్. At no time do I allow my mind to dwell upon another man or even upon celestial being. My heart never sways from my husband's. The minute I see them, I rise up and greet them, offering them a seat and water. What is the time? నేను ఎప్పుడు కూడా ఏదో ఏ సమయం కూడా లేదు, ఎప్పుడు నా యొక్క మనస్సులో ఇతర పురుషుని పట్ల కానీ, ఎవరి పట్ల కానీ, ఈవెన్ దేవతల పట్ల కానీ, ఎవరి పట్ల కానీ నేను ఆలోచించను. నా యొక్క హృదయం ఎప్పుడు కూడా నా యొక్క భర్తల నుంచి ఎప్పుడు కూడా దూరం వెళ్ళలేదు. నేను ఎప్పుడైతే నా యొక్క భర్తను చూశానో అదే క్షణంలో నేను లేచి నిలబడతాను, నేను వాళ్ళను గ్రీట్ చేస్తాను, ఆహ్వానిస్తాను, గౌరవిస్తాను, వాళ్ళకు కూర్చోవడానికి సీట్ ఆఫర్ చేస్తాను, తాగడానికి నీళ్ళు ఇస్తాను. ఇప్పుడేం చేస్తారు, భర్త కనిపించగానే చీపురు కట్ట, ఆ చీపుర్లు కూడా ఉంటాయా లేవు ఇప్పుడు, అంతా కూడా ఇంట్లో ఉండేవాళ్ళు. ఓ మళ్ళీ వచ్చాడు తలకాయ నొప్పి, హ్యాపీగా ఉండే ఇంతకుముందు. ఇప్పుడు ఏమవుతుంది, మామూలుగా భార్య ఆఫీస్కి వెళ్తుంది, భర్త ఆఫీస్కి వెళ్తుంది, ఆ భర్త ఇంకో ఎంతోమంది భార్యలతో ఆయన మాట్లాడుతుంటాడు, ఈ భార్య ఇంకో ఎంతోమంది భర్తలతో మాట్లాడుతుంటాడు. సో ఇప్పుడు ప్రజలకు ఈ విషయం చెప్తే ఏమర్థం అవుతుంది, మీరు వెనుకబడిన వాళ్ళు అంటారు, మీరు అనాగరికులు అంటారు. వాళ్ళు వెనుకబడిపోతున్నారు, వాళ్ళు అనాగరికులుగా మారుతున్నారు. కానీ ఎవరైతే వైదిక సంస్కృతిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. సో ఇదంతా కూడా మనం భగవంతునికి ఇలా సేవ చేయాలనేసి. I never enjoy anything my husbands do not enjoy, nor do I perform any acts degradable to them. I always keep our living quarters clean and fragrant, and all household items and food well ordered. I am the first to rise from the bed and last to take rest. I am ever attentive to my duty and never give way to sloth. సో ముఖ్యంగా ఇది ఎందుకు వివరిస్తున్నానంటే, ఏ విధంగా పతివ్రత అయిన భార్య భర్తకు సేవ చేస్తుందో అదేవిధంగా శుద్ధ భక్తుడు భగవంతునికి సేవ చేస్తాడు. ఆయన కూడా శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచించాడు, ఒక క్షణం కూడా ఎవరి పట్ల కూడా అసూయ చెందడు, ఎవరి పట్ల కూడా ఈర్ష్య చెందడు. ఎప్పుడు భర్తను తప్ప తన హృదయంలో, ఎప్పుడు కూడా శుద్ధ భక్తుడు ఎప్పుడు భగవంతుడు తప్ప తన హృదయంలో వేరే వాళ్ళ గురించి ఆలోచించాడు. సో ఇక్కడ భార్య ఏం చేస్తుంది, నేను ఎప్పుడు కూడా, అంటే ద్రౌపది చెప్తుంది, నేను ఏది కూడా భోగించను, నా యొక్క భర్త భోగించని వస్తువును. నేను నా భర్తకి ఇష్టం లేని పనిని నేను ఏది చేయను. నేను ఉండేటువంటి యొక్క మా యొక్క గృహాన్ని అంతా కూడా
ఎప్పుడు చాలా పవిత్రతతో ఉంచుతాను, పరిమళంతో ఉంచుతాను, శుభ్రంగా ఉంచుతాను. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా అన్నీ కూడా ఆహారాన్ని కానీ వస్తువులు కానీ అన్ని సక్రమంగా ఉంచుతాను. నేను మొదటి దాన్ని ఇంట్లో నిద్ర లేవడం, తర్వాత పడుకోవడం, అందరికంటే తర్వాత పడుకుంటాను. చివరికి పడుకుంటాను, మొదట లేస్తాను. నేను ఎప్పుడు కూడా నా యొక్క డ్యూటీ పైన, నా యొక్క ధర్మం పైన ఎప్పుడు కూడా ఏకాగ్రతతో ఉంటాను. నేను ఎప్పుడు కూడా కొంచెం కూడా దాన్ని విశ్రామం తీసుకోను. ఎప్పుడు కూడా నేను డైవర్ట్ అవ్వను. సో అదేవిధంగా శుద్ధ భక్తుడు కూడా ఎప్పుడు కూడా భగవంతుడు ఏదైతే కోరుకుంటాడో, భగవంతుడు ఏదైతే భోగించాలనుకుంటాడో, భగవంతుడికి ఏది ఇష్టమో అదే చేస్తాడు. భగవంతుడికి ఇష్టం లేని చేయడు. అందుకనే సర్వకార్యాలు మన కృష్ణుని ప్రీత్యర్థం చేయాలి. కృష్ణార్తే అఖిల చేష్ట, అన్నీ కూడా కృష్ణుడి కోసం. ఈరోజు ఏం కావాలి మనకు? దోశ కావాలి, మరి కృష్ణుడికి కావాలా? ఈరోజు ఏం కావాలి? పిజ్జా కావాలి, కృష్ణుడు కావాలనుకుంటున్నా? ఈరోజు మంచూరియా కావాలి, కృష్ణుడు కావాలనుకుంటున్నా? అంటే కృష్ణుడికి ఏది ఇష్టం, కృష్ణుడికి ఏది నచ్చుతుంది, కృష్ణుడికి నచ్చింది మనకు నచ్చలేకున్నా అది మనకు నచ్చాలి. కృష్ణుడికి నచ్చలేంది మనకు నచ్చినా సరే మనకు నచ్చలేనట్టు. అదేవిధంగా భార్య కూడా భర్తకు ఇష్టం ఉంది, తనకి ఇష్టం లేదు, అయినప్పటికీ తనకు ఇష్టపడుతున్నాను. భర్తకు ఇష్టం లేదు, తనకి ఇష్టం ఉంది, కానీ ఇష్టం లేనట్టు. ఇంకా అర్థమైంది కదా? సో ఇది శుద్ధ భక్తుని యొక్క లక్షణం. భగవంతుని యొక్క ప్రీత్యర్థం ఆమె ఎప్పుడు కూడా చూస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా చూస్తాడు శుద్ధ భక్తుడు. సో ఇక్కడ చూడొచ్చు, ఆయన మందిరాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంచుకుంటాడు, వంటశాలను శుభ్రంగా ఉంచుకుంటాడు, అన్నీ కూడా సక్రమంగా చేస్తాడు, అన్నీ కూడా వెల్ ఆర్డర్లు ఉంటాయి. ఆ కుర్చీ ఇటు పడేసి ఉంటుంది, మ్యాట్లు అటు పడేసి ఉంటాయి, మగ్గులు అటు పడేసి ఉంటాయి, బకెట్లు ఇటు పడేసి ఉంటాయి. అంటే భగవంతుడి యొక్క ఇల్లు. మనం చూడొస్తే మన మందిరంలో ఎక్కడి వస్తువు ఇదంతా కూడా భగవంతునికి సంబంధించింది. మహారాజ్ ఇక్కడ ప్లాస్టిక్ తీసేటప్పుడు ఇట్స్ ఆల్ లార్డ్స్ ఏరియా అని చెప్పారు. ఇదంతా భగవంతునికి సంబంధించిన స్థలం. ఇక్కడ ప్లాస్టిక్ పడేసి ఉంటుంది, చెత్త పడేసి ఉంటుంది. సో ఎవరైతే చూస్తారో ఇది భగవంతుని యొక్క స్థలం, ఇది ఏ విధంగా భార్య ఇల్లును గృహంగా ఉంచుకుంటుందో, లేదా భక్తులు భగవంతుని యొక్క మందిరాన్ని, భగవంతునికి సంబంధించిన వస్తువులను, భగవంతునికి సంబంధించిన పరిసరాలను, భగవంతునికి సంబంధించినటువంటి అన్ని విషయాలను సక్రమంగా చూసుకుంటారు, సక్రమంగా ఉండేటట్టు. భగవంతుడు నిద్రపోయిన తర్వాత ఆయన నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత భగవంతుడు నిద్ర లేసే ముందు కంటే లేవాలి, ఎందుకంటే నిద్ర లేపాలని. నిద్ర లేపడానికి ఎవరు సిద్ధం లేరు, పడుకోబెట్టడానికి ఎవరు సిద్ధం లేరు. అంటే లేట్ అయిపోతుంది, నేను పడుకోవాలా, నేను ముందు లేవలేను, భగవంతుడు లేచిన తర్వాత నేను లేస్తాను. అంటే ఇంకా డీటెయిల్గా వెళ్ళొచ్చు, ఏ విధంగా భార్య భర్తకు సేవ చేస్తుందో మనం భగవంతునికి అలా సేవ చేయాలనేసి. ఇంట్రెస్టింగ్. అంటే ఒక శ్లోకంలో సింపుల్గా మనం కొన్ని విషయాలు మనం చదివాం ప్రభుపాద భాష్యంలో. బట్ ఇంకా డీటెయిల్గా వెళ్తే మేబీ భార్యలకు తెలుస్తుందేమో ఆ విషయం. పతివ్రత అయినటువంటి భార్యకు తెలుస్తుంది భర్త యొక్క సేవ ఎలా చేస్తారు. అదేవిధంగా శుద్ధ భక్తులకు తెలుస్తుంది భగవంతుని సేవ ఎలా చేయొచ్చు. మనం చూడవచ్చు శిష్యుల ప్రభుపాల వారిని, లేక శిష్యులను, వాళ్ళు నిరంతరం వాళ్ళ ఒక క్షణం కూడా భగవంతుని యొక్క సేవ తప్ప మిగతా ఏది కూడా వాళ్ళు ఆలోచించారు. భగవంతుని సేవ అనేది బర్డెన్ అవ్వకూడదు అనమాట. ఈవెన్ విగ్రహ సేవ కూడా అంతే. విగ్రహ విల్ బికమ్ గోలోగ్రహ. విగ్రహం ఎప్పుడైతే బరువుగా తీసుకుంటాం మన విగ్రహాన్ని, అది గోలోగ్రహంగా మారిపోతుంది. అదేవిధంగా ఏ సేవ అయినా సరే, మన వంట సేవ ఉండొచ్చు, విగ్రహం ఉండొచ్చు, ఎలాంటి సేవ అయినా సరే అది బరువుగా తీసుకోకూడదు. మనం అంటే బరువుగా మన ఇష్టం లేకుండా చేయడం. సో భార్య ఏం చేస్తుంది, భర్తకి ఇష్టంతో సేవ చేస్తుంది, ప్రేమతో సేవ చేస్తుంది. వండుతూ ఉంది, ఏదో మాడిపోతూ ఉంది, మాడిపోయింది ఇవ్వడం, ఉడకబెట్టకుండా ఇవ్వడం, అర్థమైపోతుంది నాకు ఇష్టం లేదు ఉండడం. సో మనం కూడా అలా ఇష్టం లేకుండా ఇంకా సేవ చేయాలా, అలా చేయాలా, ఇలా చేయాలా అంటే ఏడ్చుకుంటూ, తడుచుకుంటూ, ముడుచుకుంటూ, అంటే ఎప్పుడు ఎవరో ఒకరు ఫోర్స్ చేస్తూ న్యాచురల్గా ఉంటుందంట. పతివ్రత అయినటువంటి భార్యకు భర్త సేవ న్యాచురల్గా సహజంగా ఉంటుంది, సహజమైన స్వభావం వల్ల.
సో భక్తుని యొక్క సహజమైన స్వభావం అదే అనలాయిడ్, అంటే ఎప్పుడు నిరంతరంగా ఆయన సేవ చేస్తూ ఉంటాడు. ఏదో ఒక కండిషన్ కాదనమాట, కండిషన్స్ ఎక్కువ పెడుతూ ఉంటాం మనం. ఈ కండిషన్, నేను ఇప్పుడు ఇలా అయితే సేవ చేస్తాను, అలా అయితే సేవ చేస్తాను, అట్లా అయితే సేవ చేస్తాను, నేను ఇది చేయను, ఆయన ఎందుకు చేయడు, ఈయన ఎందుకు చేయడు, అంటే లక్షల విషయాలు మనం చెప్తూ ఉంటాం. దురదృష్టవశాత్తు మనం ఇంకా ఆ స్థాయిలో రాలేదని నాకు అర్థమవుతుంది. కానీ ఇది వినడం ద్వారా నేర్చుకోవచ్చు, భగవంతుడు ఇలా సేవ కావాలనుకుంటున్నాడు. ఓ సేజ్, added the Lord, when you observe a similar service moved to me in a devotee, then you should know that devotee has deep affection for me. సో ఎలాంటి భక్తునికి నిజమైనటువంటి అఫెక్షన్ ఉంది అంటే ఇలా ఈ యొక్క భావనలో ఏ విధంగా పాతివ్రత్యం కలిగినటువంటి భార్య భర్తకు సేవ చేస్తుందో అలాంటి భావన మీరు అతనిలో చూసినట్లయితే అతనికి నిజమైనటువంటి అటాచ్మెంట్ ఉంది. బయటికి ఎంతైనా అటాచ్మెంట్ కనిపించవచ్చు, నిజంగా ఎంత సేవ చేస్తున్నాడు అతను, ఏ భావనలో ఆ సేవ చేస్తున్నాడు అంటే ఎన్నో ఉదాహరణలు మనం ఇవ్వచ్చు. కొన్నిసార్లు ముదం కొడుతూ ఉంటారు, చాలా ముదం కొడుతుంటారు. ఆ మంగళారతి ముదం కొట్టే వాళ్ళు ఉంటారు, గురు పూజ ముదం కొట్టే వాళ్ళు ఉంటారు, గౌరారతి ముదం కొట్టే వాళ్ళు, నలుగురు ఉంటారు అక్కడ, ఎవరు ముదం కొట్టరు. అంటే చేయి నొప్పి ఒకరంటారు, కాళ్ళ నొప్పి ఒకరంటారు. అంటే ఇది మృదం కొట్టేది భగవంతుడి ప్రీత్యర్థం, భగవంతుడి కీర్తన అంటే ఇష్టం ఆయనకు. నాహం తిష్టామి వైకుంఠే యోగినా హృదయేశ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. ఎక్కడైతే కీర్తన జరుగుతుందో నేను అక్కడ ఉంటానని చెప్తున్నాడు. సో భగవంతుడు అక్కడ చూస్తున్నాడు, ఎవరు పాడుతున్నారు, ఎవరు ముదం కొడుతున్నారు, ఎవరు కర్తాలు కొడుతున్నారు. రెండో కర్తాలు కొట్టుకుంటే ఎవరికి ఉండదు, అందరికీ నొప్పులు వస్తాయి. మామూలుగా స్త్రీలకు 9వ నెలలకే వస్తాయి నొప్పులు, ఇక్కడ రోజు నొప్పులు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, నా గురించి కూడా మాట్లాడుకుంటున్నాను. మళ్ళీ నా కోసం చెప్పారు అనుకోకండి, మామూలుగా క్లాస్లో చెప్పేది అంది మన కోసం అనుకోవాలి. మంచి ముదం కొట్టాడంటే నొప్పి అంటాడు, కరతలు కొట్టాడంటే నొప్పి అంటాడు, పోవడం అంటే నొప్పి అంటాడు. ఏ సేవ చేసినా నొప్పులే. మేబీ ప్రెగ్నెంట్ అయితే అయిపోతుంది నొప్పులు. అంటే శుద్ధ భక్తులు ఎంత స్థాయిలో ఉన్నా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుపాల వారికి 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది, 3 సార్లు గుండె నొప్పి. గుండె నొప్పి అంటే మామూలుగా చాలా నొప్పి ఉంటుంది. సీ సిక్నెస్, సముద్రంలో చాలా సముద్రం మామూలుగా ఉండదు. మన సుదర్శన్ కృపాపావు తెలుసు, ఆయన సముద్రంలో ప్రయాణించారు. చాలా అది ప్రయాణించిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే మనం సాధనా స్థాయిలో ఉన్నాం, బట్ ఇంకా కొంచెం ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. భజన క్రియ అనర్థ నివృత్తి యొక్క అనర్థ నివృత్తి అవ్వాలంటే మనం బాగా వింటూ ఉండాలి. ఎన్ని రోజులు మనం ఫోర్స్ చేస్తుంటాం, ఫోర్స్. కృష్ణుడు ఏమనుకుంటున్నాడంటే ఇక ఫోర్స్ భక్తి అంత ఇష్టం లేదు ఆయనకు, రాగానుగా. అందుకనే రాగానుగా భక్తి ఆయనకి ఇష్టం. స్పాంటేనిటీ, రోజు నిద్ర లేపాలి, మంగళారతి లేవండి 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 10 సార్లు లేపాలి. రోజు మంగళారతి టైంకి రండి అని చెప్పాలి, రోజు గురు పూజకు టైంకి రమ్మని చెప్పాలి, రోజు ఆరతికి రమ్మని చెప్పాలి, రోజు క్లాస్ రమ్మని. ఈ యొక్క భక్తి ఎంతో దివ్యమైనటువంటిది, ఎంతో ఆస్వాదనీయమైనటువంటిది, ఎంతో ఆసక్తికరమైనటువంటిది, ఎంతో అమృతతుల్యమైనటువంటిది. కోటాను కోట్ల లక్షల కోట్ల జన్మలు మనం పొందిన ఇది దొరకదు, ఇది సుదుర్లభం. అంటే ఎప్పుడు ఒకరు ఫోర్స్తో చేసేమంటే బర్డెన్ లాగా అయిపోతుంది, దానిపైన రుచి పోతుంది అనమాట. పరిగెత్తుకుంటూ మనం రావాలి, యాక్చువల్లీ ఆరతికి పరిగెత్తుకుంటూ మనం రావాలి, భాగవతం ప్రవచనానికి పరిగెత్తుకుంటూ మనం ఆరతికి రావాలి. ఓకే, వేరే వేరే కారణాలు ఉండొచ్చు, కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వబడ్డాయి. బట్ నా ఉద్దేశం అయితే ఎప్పుడు ఇక సాధన రికార్డులే ఉండొచ్చు, ఎవరైనా లీడర్ చెప్పడం ఉండొచ్చు, ఎంతకాలం వాళ్ళు చెప్తేనే వస్తే అందులో నిజమైనటువంటి ఆస్వాదన ఉండదు. ఎంతకాలం చెప్పడం కాదు, మనం న్యాచురల్గా మామూలుగా చెప్తారు 16 మాలలు అనేది రూలు, ఆ తర్వాత మాలలు చాలా ఆనందంగా ఉంటాయి. ఎందుకంటే అది రూల్ కోసం చేస్తున్నాం, 16 మాలలు చేయాలని. తర్వాత మాలలు ఎంతో ఆనందంగా ఉంటాయి, ఇంకా ఏ రూల్ కదా, స్పాంటేనిటీగా చేస్తాం కదా, ఎక్కువ మాలలు భగవంతుడి కోసం చేయాలి. ఈ 16 మాలలు ఎప్పుడు అయిపోవాలి, ఇప్పుడు వాగ్దానం. సో అదేవిధంగా మనం ఏదైతే చేస్తే అది కొంచెం న్యాచురల్గా, అంటే కొంచెం సహజంగా భగవంతుని కోసం చేస్తే చాలా ఉంటుంది. మనం చేసే వైదిక భక్తి మనం ఫోర్స్గా చేయడం పర్లేదు, చేయొచ్చు, కానీ మనం ఇది డెవలప్ చేసుకోవాలా. ఎప్పుడు ఇక జపం బర్డెన్ అవ్వద్దు అనమాట. జపం ఎప్పుడైపోతుంది, జపం ఎప్పుడు బర్డనే అయిపోద్ది అనమాట. అది
అంటే ఎప్పుడు ఇక భక్తియుక్త సేవ అనేది బర్డెన్గా తీసుకోకూడదు మనం. అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు, ఓకే నీకు ఇది బర్డెన్ ఉంది, సరే అప్పుడు సంసార బాధ్యతను అప్పచెప్తాడు. ఏదో ఒక బర్డెన్ తీసుకుంటాం, ఎవరి కోసం ఒక బర్డెన్ తీసుకుంటాం, ఏదో ఒక బాధ్యత అనేది వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. సో అది కాకుండా మనం భక్తియుక్త సేవ కోసం ఎంత బాధ్యతని తీసుకోవడం మంచిది. ఎట్లాగో వస్తుంది నొప్పి, తర్వాతనే నొప్పులు వస్తాయి, కనీసం ముదం కొడితే భగవంతుని కోసం కొంచెంసేపు కీర్తన కోసం భగవంతుడు ఆనందిస్తాడు. ఏం చేయకుండా నొప్పులు వస్తాయి, ఖాళీగా తిని పడుకుంటే కూడా నొప్పులు వస్తాయి. నొప్పులు ఎప్పుడు ఉంటాయి. ఈ శరీరం అనేది అంతే, కఫ వాత పిత్తాలు. వాతం ఎక్కువైనప్పుడు నొప్పులు వస్తాయి, కఫం ఎక్కువైనప్పుడు మ్యూకస్ వస్తుంది, పిత్తం ఎప్పుడైనప్పుడు వేడి అవుతుంది. ఎప్పుడు ఈ శరీర బాధలు ఉంటూనే ఉంటాయి. ఎలాగో మనం కష్టపడాల్సిందే భౌతిక ప్రపంచంలో. సో కొంచెం మనం నొప్పి తీసుకొని సహజంగా భగవంతుని కోసం పాడడం, భగవంతుని కోసం బుధం కొట్టడం, భగవంతుని కోసం కరతాలు కొట్టడం, భగవంతుని కోసం సేవ చేయడం, వచ్చినటువంటి వాళ్ళకు భక్తిని ఇవ్వడం, అంటే ఏది బర్డెన్గా చేయొద్దు అనమాట. ఎంతకాలం చేస్తాం మనం బర్డెన్గా, ఎంతకాలం చేస్తాం? ఆ యొక్క సహజమైనటువంటి స్పాంటేనిటీ కొంచెం డెవలప్ చేసుకోవాలి మనలో. ఏదైనా సరే ఇప్పుడు మనం నచ్చని వస్తువులు మనం తినాలంటే బర్డెన్గానే ఉంటుంది, అంత ఆస్వాదించలేం. ఆ ప్రసాదం బాగుందా, తిన్నాం. అది నచ్చితేనే మనం బాగుంటుంది. సో అది మనం నచ్చాలి దానిలో కొంచెం. ఈ భక్తి అనేది మనం నచ్చాలి. భక్తి అనేది మనకు ఇష్టం ఉండాలి, కొంచెం ఇష్టపడాలి దేని. భార్య సేవ అంతే, భర్తకి ఇష్టపడకుండా సేవ చేయడం కష్టం. ఏదైనా ఇష్టం లేని కష్టం. ఇష్టం చేసుకోవాలి, దానిలో రుచి పెంపొందించుకోవాలి. సో మెనీ టైమ్స్ నారాయణ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, ఇక భక్తుల యొక్క ఔన్నత్యం, భక్తి యొక్క ఔన్నత్యం. అంటే ఇది మామూలు కాదు. ఈ యొక్క భక్తి ఏదైతే చైతన్య మహాప్రభు మనకి ఇచ్చారో, ఇది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఎంతో ఆనందం. ప్రతిదీ బాసే పరమ సుఖే, అన్ని కూడా సుఖాన్ని ఇస్తుంది. ఓన్లీ మన మైండే సమస్యను తీసుకొని వస్తుంది నేను. సో అందుకే మహారాజ్ వ్యాసపూర్లు ఏం చెప్పారంటే, ది నోస్ ప్రాబ్లమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ ఇల్యూజన్, ఓన్లీ భ్రమ మాత్రమే. ఏ విధంగా కళలో అంత కళ ఉంటుందో అన్నీ కూడా భ్రమనే. అంటే అన్నీ కూడా మానసిక స్థాయిలో ఉన్నటువంటి అన్ని మెంటల్ ప్లాట్ఫామ్ ద్వారా వచ్చినటువంటి. బట్ రియల్గా ఏ సమస్య మనకు లేదు, ఓన్లీ ఇక మనస్సుతోనే అన్ని సమస్యలు. ఆ మనస్సును మనం తీసేసినాం అనుకోండి, ఆ మానసిక స్థాయిలో మనం బయటకు వచ్చాం అనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ బ్లిస్ఫుల్, అన్నీ కూడా ఆనందమే, ప్రతిదీ ఆనందంగా దాయకంగానే ఉంటుంది. కానీ ఇక మనస్సు ఇక అంత బర్డెన్గా తయారు చేస్తుంది. లోపల కూర్చొని జపం చేయమంటారు, మళ్ళీ క్లాస్లో ఉండమంటారు, మళ్ళీ కీర్తనలో ఉండమంటారు, నిలబడమంటారు. నేను ఎక్కువ శాతం పిల్లల కోసం చెప్తున్నాను. వెనుకకెళ్ళి నిలబడతారు, వెనుక మూలకెళ్ళి కూర్చుంటారు. తర్వాత ఎప్పుడూ వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తూ ఉండాలి, ఎప్పుడు ఉత్సాహం ఇస్తూ ఉండాలి, ఎప్పుడు చెప్తూ ఉండాలి. తర్వాత మీకు అర్థమవుతుంది, దీని యొక్క వాల్యూ. మీకు అదృష్టవశాత్తు చిన్న వయసులో ఈ యొక్క అవకాశం మీకు దొరుకుతుంది, మాకందరికి దొరకనటువంటి అవకాశం. కానీ ఇప్పుడు మీకు దొరుకుతుంది, అదొక అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఉపయోగించుకోకుండా చాలా కష్టం, చాలా కష్టపడాల్సి వస్తుంది మనసుతో. ఈ చిన్న వయసులో మనస్సును కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. ఈ మనస్సు చెప్పింది వినొద్దు. ఈ మనస్సు ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, అంత నాన్ సెన్సే చెప్తుంది, ఇది సెన్స్లెస్గా, డజంట్ మేక్ ఎనీ సెన్స్ వాట్ ఎవర్ మైండ్ సేస్. మైండ్ అన్నీ చెప్పేది నాన్ సెన్సే. నాకు తెలిసినంత వరకు ఒక్క విషయం కూడా మంచిగా చెప్పదు మైండ్, సాధన స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా. అందుకని ఈ మనసు చెప్పిన మాటలు వినకుండా, ఏమైనా బుద్ధి కూడా మన పొల్యూట్ అయిపోయింది. ఈ బుద్ధి చెప్పిన మాటలు వినకుండా భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, గురువు ఏం చెప్తున్నాడు, ప్రభుపాల ఏం చెప్తున్నాడు, సో దాన్ని వినాలన్నమాట. వినడం చాలా ముఖ్యం. తశృణు, యు మస్ట్ హియర్. వినాలన్నమాట, బాగా వినాల, వింటూ ఉండాలి. భగవద్గీత వినాల, భాగవతాన్ని వినాల, నామాన్ని వినాల. నామాన్ని వినగానే ఎగిరి గంతేయాల. ఓన్లీ మృదంగా ఫాస్ట్ కొట్టినప్పుడు, తర్వాత ఓన్లీ కర్తాలు ఫాస్ట్ కొట్టినప్పుడే కాదు, నామం వినగానే ఎగరాల. దురదృష్టవశాత్తు మనకు లేదు సమస్య, మన మనస్సును ఆలింగనం చేసుకుంటూ ఉన్నాం. ఈ మనస్సు అనేది చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి వస్తువు. ఇది ఈ ప్రపంచంలో మనం అంతా బందీ అవ్వడానికి యొక్క మనస్సే. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయే.
ఇదే మనస్సు మనం మోక్షం తీసుకొని వెళ్తుంది కూడా. అదే మనస్సు శత్రువు అయితే బంధించేస్తుంది. ఇదే మనస్సు మిత్రువు అయిందంటే మనకు భగవద్ధామానికి తీసుకొని వెళ్తుంది. అదే మనస్సు మనకు భగవంతుని నామరూపగుణాల పట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది. అదే మనస్సు మనం మర్చిపోలేం భగవంతుని నామాన్ని, భగవంతుని రూపాన్ని, భగవంతుని గుణాలను, భగవంతుని ఆ విధంగా టార్చర్ చేస్తుంది. మనం మర్చిపోలేము. ఇప్పుడు మర్చిపోయేటట్టు టార్చర్ చేస్తుంది, గుర్తు లేకుండా టార్చర్ చేస్తుంది. మన మనస్సు మారిందంటే ఈ మనస్సును తట్టుకోలేము, ఎప్పుడు నిరంతరం పిచ్చి వాళ్ళం అయిపోతాం. మరి మనస్సు మారాలంటే మనం ఎంతో కొంత ఉత్సాహాన్ని చూపించాలి. మనం వ్యక్తిగతంగా మనంతలో మనం భక్తియుక్త సేవ వాలంటరీ ప్రాసెస్. ఇది స్వచ్ఛందమైనటువంటిది, ఇది స్వచ్ఛందంగా చేసేటువంటిది. స్వచ్ఛంద సేవకులు మీరు చూడండి, శ్రీవారి సేవకు వెళ్తుంటారు. స్వచ్ఛంద సేవకులు చాలా బ్లిస్ఫుల్గా సర్వీస్ చేస్తారు. శ్రీవారి సేవ కొన్ని వేల మంది వెళ్తూ ఉంటారు. సో ఇది స్వచ్ఛంద సేవ, ఇది స్వచ్ఛందంగా చేసేటువంటిది. ఓకే, సాధన రికార్డ్ రాయడంలో తప్పులేదు, దాన్ని తీసుకెళ్ళి చూపించడం. బట్ న్యాచురల్గా స్పాంటేనిటీగా రావాలన్నమాట. మనకు టైం ఏంటంటే మంగళారతికి వెళ్ళండి, టైం ఏంటంటే గురు పూజకి వెళ్ళండి, టైం ఏంటంటే ఓకే సేవలు ఉన్న వాళ్ళు వేరే అనుకోవచ్చు. బట్ జనరల్గా ప్రతిసారి ఉపన్యాసాల్లో చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిసారి బుక్కులు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిసారి మార్కులు వేయాల్సిన అవసరం లేదు. మనం ఉన్నదే ఇక్కడ భగవంతుని యొక్క నామ రూప గుణాలు వినడానికి కోసం, భగవంతుని సేవ కోసం. ఇంకా వేరే విషయాలు ఏమున్నాయి మనకు? కుటుంబ బాధ్యతలు తీర్చుకోవచ్చు, దానికి కూడా అవసరం, కుటుంబానికి కూడా సమయాన్ని వెచ్చించాలా. బట్ ఈ యొక్క స్పాంటేనిటీ, ఈ యొక్క అనురాగాన్ని మనం పెంపొందించుకోవాలి. కృష్ణుడు చూడండి, భగవంతుడు ఏం చెప్తున్నారు నారాయణకి, దుర్వాసానికి? ఆ యొక్క అనురాగం, ఆ అటాచ్మెంట్ చాలా ముఖ్యం. కృష్ణుని పట్ల ఆసక్తి, కృష్ణుని యొక్క నామం పట్ల ఆసక్తి, ఆయన గుణాల పట్ల ఆసక్తి, ఆయన రూపం పట్ల ఆసక్తి, ఆయన లీలల పట్ల ఆసక్తి, ఆయన భక్తుల పట్ల ఆసక్తి, ఆయన సేవ పట్ల ఆసక్తి. భౌతిక విషయాల పట్ల ఎంత ఆసక్తి ఉంటుందో అంత ఆసక్తిని మనం పొందలేము భగవంతుని పట్ల. అందుకని ఈ యొక్క భౌతిక విషయాల పట్ల ఆసక్తిని తీసేస్తే అప్పుడు భగవంతుని యొక్క నామరూపగుణాల పట్ల ఆసక్తి మనం పెంపొందించుకుంటాం. ఎంత ఆసక్తి మనకు ఉంటుందో అంత ఆసక్తి మనం పొందలేము. మనకు చెంబులో నీళ్ళు ఉన్నాయి అనుకోండి, సగం ఖాళీ ఉంది, ఆ సగం ఖాళీ భౌతిక విషయాలు ఉన్నాయి అనుకోండి, మిగతా సగం ఉంటుంది నీళ్ళు అంతే. 70% వాటర్ ఉంది అనుకోండి, 30% లేదనుకోండి, అప్పుడు ఆ 30% భౌతిక విషయాలు. ఎంత ఖాళీ ఉంచుతామో మనం ఈ యొక్క భౌతిక విషయాలతో అంత ఖాళీ అవుతుంది భక్తి. 100% భక్తుడు అయిపోవచ్చు ఒకేసారి అనట్లేదు నేను. నా పాయింట్ ఏమంటే ఇక్కడ ఈ యొక్క భక్తియుక్త సేవ ఎంతో అత్యున్నతమైనటువంటిది, టాప్ మోస్ట్ థింగ్. భగవంతుని అధీనం చేసేస్తుంది, భగవంతుని ఆకర్షిస్తుంది, భగవంతుని రుణాన్ని తీసుకొని వస్తుంది. అలాంటి భక్తి మనకు లభిస్తుంది. ఎంత భాగ్యం మనకు! అహోభాగ్యం, అహోభాగ్యం, అహోభాగ్యం. సో దీనికోసం ఎంతకాలం మనం ఇతరులకు ఫోర్స్ చేస్తూ ఉంటాం. కొందరు అంటుంటారు, మీరు మాకు చెప్పండి, మాకు గైడెన్స్ ఇవ్వండి, చెప్తూ ఉండండి. ఎంతకాలం? చిన్నపిల్లలు మనం నేర్పిస్తూ ఉంటాం, పెద్దగా అంటే అంతే, వాళ్ళ లైఫ్ వాళ్ళకి. కొంతకాలం గైడెన్స్, తర్వాత ఎవరి కాలం మీద వాళ్ళు నడుస్తారు. చిన్నపిల్లలు నడిచినప్పుడు నేర్పిస్తూ నడవాలంతే. వాడు పెద్దగా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలకు నేర్పిస్తూ ఉంటాడు. ఎంతకాలం మనం నేర్పిస్తూ ఉంటాం? ప్రభుపాద చెప్తారు, ఐ ట్రైన్ యూ ట్రైన్ అదర్స్. నేను నీకు శిక్షణ ఇస్తే ఇతరులకు శిక్షణ ఇవ్వాలి. సో ఇతరులకు మనకు శిక్షణ ఇస్తుంటే మనకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది, మనకు కూడా ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే మనకు శిక్షణ ఇచ్చేటప్పుడు మనం ఉత్సాహంగా ఉండాల్సి వస్తుంది. సో అప్పుడు మనం ఇతరులకు శిక్షణ ఇస్తాం, అప్పుడు మనం ఆ విధంగా ఉత్సాహంగా ఉంటాం. ఈ ప్రాసెస్ అనేది ఇది ఎంతో శక్తివంతమైనటువంటి మార్గం మనకు దొరికింది. బ్రహ్మలో ఒకరోజు మాత్రమే ఈ మార్గం మనకు దొరుకుతుంది. ఈ 10,000 సంవత్సరాలు మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు, మళ్ళీ ఏమవుతుందో తెలియదు, ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. సో అందుకని ఇది ఎంతో ప్రీతితో, ఆసక్తితో, ఇది చాలా అర్జీగా, ఈగర్గా, లౌల్యంగా ఈ భక్తిని మనం తీసుకోవాలి, ఈ భక్తియుక్త సేవను తీసుకోవాలి. దానిలో రిజల్ట్ బాగుంటుంది, దానిలో ఫలితం ఉంటుంది. ఎంతగానో మనం అఫీషియల్గా చేసినాం అనుకోండి, అఫీషియల్గా చేయద్దు. సరే ఏదో కొట్టమంటున్నారు, ఏదో పాడమంటున్నారు, ఏదో చేయమంటున్నారు అంటే అది గవర్నమెంట్ జాబ్ లానే ఉంటుంది, ఉపాధి హామీ పనిలా ఉంటుంది. మంచి ఉదాహరణ అది. ఎందుకైనా చెరువు రాదు, 10 సంవత్సరాల నుంచి ఆ చెరువు తవ్వుతున్నారు, అట్లే ఉంటుంది. అది 275 రూపాయలు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, అది ఇంతే తవ్వుతున్నారు. ఎంతమంది? 100 మంది, 150 మంది తవ్వుతా ఉన్నారు చెరువు, ఇంతే తవ్వుతున్నారు అంతే, వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తా ఉన్నారు.
ఎంతకాలం మనం ఉపాధి హామీలో ఉంటాం? సో మనంతలో మనం ఉత్సాహం తెచ్చుకోవాలా, మనం పరిగెత్తాలా, మనం ఈగర్గా ఉండాలా భక్తుల సాంగత్యం తీసుకోవడానికి, నామం జపం చేయడానికి, సంకీర్తనలో నృత్యం చేయడం కోసం. మళ్ళీ అవకాశం దొరకదు. ఇప్పుడు మీకు పిల్లలకు అవకాశం దొరుకుతుంది, తర్వాత మళ్ళీ దొరకదు. నేను చెప్తున్నాను, ఎంతో అనుభవంతో చెప్తున్నాను, మళ్ళీ తర్వాత దొరకదు. ఎంతోమంది ఏడుస్తున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి పిల్లలు వెళ్ళిపోయిన వాళ్ళు. సో అందుకనే ఉత్సాహంగా ఉండండి, చాలా ఉత్సాహంగా ఉండండి. పిల్లలకు చాలా ఈజీ ఇది, జంప్ చేయడం ఈజీ, కడతలు కొట్టడం ఈజీ, మృదంగం కొట్టడం ఈజీ, వాళ్ళ సేవ చేయడం కూడా ఈజీ. న్యాచురల్గా వేసేయచ్చు, వాళ్ళు స్పాంటేనియస్గా చేయొచ్చు. ఇప్పుడు కూడా ఎక్కడ కూర్చున్నారో కూడా తెలుస్తలేదు, ఆ చీకట్లో ఎక్కడో మూల కూర్చుంటారు. వాళ్ళు వినే వాళ్ళు ఉన్నారో కూడా లేరు, ఇక్కడ నిద్రపోయే వస్తూ ఉంటారు ఏదో ఒకటి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. श्रील प्रभुपाद की जाए, श्रीमद् भागवतम की जाए, गौर भक्तवृंद की जाए।